హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మార్కెట్‌లో అనాలిసిస్‌తో పాటు ట్రేడ్స్ కూడా ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ఆల్ టార్గెట్స్ అచీవ్. సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ టార్గెట్ అచీవ్. థర్డ్ ట్రేడ్ వచ్చేసి ఆల్ టార్గెట్స్ అచీవ్. అండ్ ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి మనం ఎస్ఎల్ తీసుకున్నాం. ఓకే. అండ్ ఫోర్త్ ట్రేడ్ ఎందుకు ఎస్ఎల్ తీసుకున్నాం, ఫస్ట్ ట్రేడ్ అనేది ఎందుకు తీసుకున్నాం, సెకండ్ ట్రేడ్ అనేది ఎందుకు తీసుకున్నాం, థర్డ్ ట్రేడ్ అనేది కూడా మనం ఎందుకు తీసుకున్నాం, అండ్ నేను ఎందుకు ప్రొవైడ్ చేశాను అనే అనాలిసిస్ మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. ఇది ఇవాళటి అనాలిసిస్. ఇది డిలీట్ చేసేస్తాను. ఓకే. ఇప్పుడు మార్నింగ్ ఏమైందంటే ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి రెడ్. ఓకే. మార్నింగ్ ఫస్ట్ ట్రేడ్ టైమింగ్ మీరు చూసుకున్నట్టయితే 10:23 AM ట్రేడ్ ఇచ్చాను. ఇది 9:15 టు 9:30, 9:30 టు 9:45, 9:45 టు 9:45 టు 10 o'clock, 10 టు 10:15. నేను ట్రేడ్ ఎప్పుడు ఇచ్చానో అబ్జర్వ్ చేయండి. 10:23 అంటే ఈ గ్రీన్ క్యాండిల్‌లో పుట్ ఇచ్చాను నేను. ఇప్పుడు చాలా మందికి డౌట్ రావచ్చు. ఏంది బ్రదర్ మీరు గ్రీన్ క్యాండిల్‌లో అందరూ కాల్ ఇస్తారు గదా! మీరిక్కడ పుట్ ఎందుకిచ్చారు? చాలా మందికి ఈ డౌట్ గూడా ఉంది. మార్కెట్ పెరుగుతుంటే పుట్ ఎందుకు కొంటున్నారు? పడుతుంటే కాల్ ఎందుకు కొడుతున్నారు? అంటే చాలా మందికి డౌటు. కానీ మనం ప్రాఫిట్ బుకింగ్‌లో ఉన్నాం. లాస్‌లో అయితే ఏం లేము గదా! సో, ఇంపార్టెంట్ ఏంటి అంటే మార్కెట్‌లో సైకాలజీ. చాలా చాలా ఇంపార్టెంట్. అది లేకనే మార్కెట్‌లో పుట్ కొన్నోళ్ళు గ్రీన్ క్యాండిల్ చూసి భయపడతారు. కాల్ కొన్నోళ్ళు రెడ్ క్యాండిల్ చూసి భయపడతారు. వాళ్ళకి సైకాలజీ తెలవంది ఏంది అంటే మార్కెట్‌లో రిజెక్షన్స్ గూడా ఉంటాయని. ఓకేనా? సో, ఈ గ్రీన్ క్యాండిల్‌లో ట్రేడ్ ఎందుకు ఇచ్చాను పుట్ సైడ్ అంటే, మీరు ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ ఇక్కడ చూసుకున్నట్టయితే, ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర మార్కెట్ ఫాల్ అయ్యి, ఇక్కడే రీటెస్ట్ రివర్సల్ ఇచ్చింది. సో, నేను కొంచెం వెయిట్ జేశాను. మార్కెట్ కొంచెం రిట్రేస్ అయితే, ఇక్కడ కాల్ వాళ్ళు ట్రాప్ అవుతారు. పుట్ వాళ్ళు ఎంగేజ్ అవ్వొచ్చని నేనేం జేశానంటే, ఈ గ్రీన్ క్యాండిల్ రాగానే ట్రేడ్ ఇచ్చాను. దట్స్ వై ఒకటేసారి మనకు ఫస్ట్ ట్రేడ్‌లో ఆల్ టార్గెట్స్ అనేవి అచీవ్ అయిపోయాయి. ఓకే. అండ్ సెకండ్ ట్రేడ్, ఫస్ట్ ట్రేడ్ అనేది పుట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సెకండ్ ట్రేడ్ అనేది నేను ఇచ్చింది కాల్ సైడ్. కాల్ సైడ్ ఎందుకు ఇచ్చాను? టైమింగ్ ఏంటి? టైమింగ్ కూడా చూడండి మీరు. 10:20 కాల్ సైడ్ అంటే 11:20 11:20 11 సారీ ఇక్కడ ఈ క్యాండిల్‌లో కాల్ సైడ్ ట్రేడ్ ఇచ్చాను. చలో ఈ క్యాండిల్‌లో కాల్ సైడ్ ట్రేడ్ ఇవ్వనికి రీజన్ ఏంటి? 10:15 టు ఈ క్యాండిల్‌లో రెడ్ క్యాండిల్‌లో కాల్ సైడ్ ట్రేడ్ ఇచ్చాను. ఎందుకు ట్రేడ్ ఇచ్చాను? మీరిక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఒకటుంది ఇక్కడ. అండ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ లెవెల్స్ అనేవి ఇక్కడ గూడా ఉన్నాయి. ఈ ప్రీవియస్ ఇండైరెక్ట్ లెవెల్స్‌లో మార్కెట్ అనేది ప్రీవియస్ బ్రేక్‌ఔట్ సపోర్ట్ ఇచ్చింది. దాని తర్వాత లెవెల్ బ్రేక్ కాంగానే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ చేసింది. గ్రీన్ క్యాండిల్ బ్రేక్ డౌన్ కింద ఫార్మ్ చేస్తే ఏమైతది? రీటెస్ట్ అయితది. రివర్స్ కూడా అవుతది. సో, ఇక్కడ రివర్స్ అవుతదని ట్రేడ్ ఇచ్చాను. దట్స్ వై మార్కెట్ ఇక్కడికెళ్ళి ఇమ్మీడియేట్‌గా షూట్ అప్ అయిపోయింది. దానివల్ల మనకు సెకండ్ ట్రేడ్‌లో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ టార్గెట్ అచీవ్ అయిపోయాయి. ఇప్పుడు థర్డ్ ట్రేడ్ ఎప్పుడిచ్చాను? ఇది కూడా కాల్ సైడే. 12:34 ఇది 12:15 ఇక్కడ ఇచ్చాను. ప్రాపర్‌గా ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఇఫ్ ఇట్ బ్రేక్, ఇట్ యాక్ట్ యాస్ బ్రేక్‌ఔట్ లెవెల్. సో, ఇక్కడ అలాగే ట్రేడ్ ఇచ్చాను. అండ్ మీరు చూడొచ్చు దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా మార్కెట్‌లో మూవ్‌మెంట్ వచ్చేసింది. అండ్ థర్డ్ ట్రేడ్‌లో కూడా మనది ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ ట్రేడ్ ఎప్పుడిచ్చాను? 2 PM ఎక్కడ? ఇది 2:30 1 ఇది ఇక్కడిచ్చాను. ఇక్కడ ఎందుకిచ్చాను అంటే మార్కెట్‌లో ట్రేడ్ ఈ పాయింట్‌లో ఎందుకిచ్చాను అంటే మార్కెట్ ఇక్కడ ప్రీవియస్ డే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ మీద యాస్ ఎ బ్రేక్‌ఔట్ ఇచ్చిందిక్కడ. ఈ బ్రేక్‌ఔట్ ఇచ్చింది కాబట్టే నేను ట్రేడ్ ఇచ్చాను. మన టార్గెట్ వచ్చేసి 402. మార్కెట్‌లో హై వెళ్ళింది 400. మన ఎంట్రీ 385. ఇక్కడ ఏమైంది? 400 వెళ్ళింది గానీ 402 టార్గెట్ అచీవ్ కాలేదు. దాని తర్వాత మార్కెట్ ఫాల్ అయింది. సో, మార్కెట్ అనేది ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ దగ్గర వచ్చేసింది కాబట్టి ఇక్కడ ప్రీమియం మెల్టింగ్ అనేది కామన్. మార్కెట్‌లో ఒక్కసారి మార్కెట్ ఫాల్ అయ్యింది 232 తర్వాత మార్కెట్ డైరెక్షన్‌లో ట్రేడ్ చేయడం ఇంపాసిబుల్. దట్స్ వై నేనేం చెప్పేసాను ఇంకా ఎక్కువ లాస్ కాకూడదన్నట్టు 35 పాయింట్స్ లాస్ ఇచ్చాను. మార్నింగ్‌కెళ్ళి నేను ప్రాఫిట్ ఇచ్చిన పాయింట్స్ 170 పాయింట్స్. 170 పాయింట్స్‌లో 35 పాయింట్స్ పోయినా మనకిక్కడ ఎంత మిగులుతది? 1, 1 ఎంత మిగులుతదబ్బా! 30 పోతే 40, 35 పాయింట్స్ మిగులుతది. 35, 35, 35 70 కదా! 135 పాయింట్స్ మిగులుతది. ఓకేనా?
సో, ఇలా ఇవాళ మార్కెట్‌లో మనము ట్రేడ్ చేసాం. ఇప్పుడు మండే ఇంపార్టెంట్ ఏంటి? మండే మనం ఎలా ట్రేడ్ చేయాలి? సో, ఫ్రెండ్స్, మన డిస్క్రిప్షన్‌లో లింక్స్ ప్రొవైడ్ చేశాను. దాని లోపల నేను ట్రెండ్ ఎలా ఫార్మ్ అవుతది, మనం ట్రెండ్‌లో ఎలా ట్రేడ్ చేయాలి అన్నట్టు చెప్పాను. అది చూడండి. ఇప్పుడు నేను ఫస్ట్ డ్రా చేసేది ట్రెండ్ లైన్సే. ఓకేనా? అప్‌వర్డ్ ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం మనము. ఫస్ట్ హై, దాని తర్వాత ఇక్కడొచ్చేసి సెకండ్ హై. ఫస్ట్ హైయా, దాంతో ఫాల్ అయిపోయిన తర్వాత సెకండ్ హై. కరెక్ట్? సో, ఈ బ్రేక్ డౌన్ ఈ ట్రెండ్ వచ్చేసి అప్పర్ ట్రెండ్. అంటే దీని మీద మార్కెట్ ఎక్కడైనా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేస్తే మార్కెట్‌లో బయింగ్. కరెక్టే? చలో. ఇప్పుడు వచ్చేసి లోవర్ ట్రెండ్ లైన్ ఫర్ సెల్లింగ్ ప్రెషర్. ఫస్ట్ రెడ్ క్యాండిల్, దాని తర్వాత సెకండ్ రెడ్ క్యాండిల్. ఇక్కడ కనిపించిందా మీకు? సెకండ్ రెడ్ క్యాండిల్. దీని మీద మార్కెట్ ఎక్కడైనా గ్రీన్ క్లోజ్ చేస్తే మార్కెట్‌లో బయింగ్. ఓకేనా? సో, ఈ లెవెల్స్ అనేవి 2 ఇంపార్టెంట్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ వచ్చేసి ఇక్కడ ఉంది మన దగ్గర ఒకటి యాక్టివ్. సెకండ్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ అనేది ఇక్కడ యాక్టివ్ ఉంది. ఈ పాయింట్సే మండే మార్కెట్‌లో బ్యాంక్ నిఫ్టీలో ఇంపార్టెంట్. ఈ పాయింట్సే ఇంపార్టెంట్. అండ్ ఈ పాయింట్స్ ఎక్కడైనా కానివ్వండి, లెవెల్ బ్రేక్ అయ్యి మన ట్రెండ్ లైన్ దగ్గర గ్రీన్ క్యాండిల్ అనేవి ఎక్కడైనా క్లోజింగ్ చేసేసుకున్నా మార్కెట్‌లో ఇమ్మీడియేట్ బయింగ్ అనేది షూట్ అవుతదండి. అండ్ మండే మార్నింగ్ విత్ ట్రెండ్ లైన్స్, టెక్నికల్ అనాలిసిస్ లెవెల్స్ అండ్ టెక్నికల్ ఇన్సైట్ లెవెల్స్ విత్ రిటర్న్ నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇప్పటివరకు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానెల్‌లో లేకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. క్లిక్ చేయండి. జాయిన్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఇవాళ నేను నిఫ్టీలో ఎక్కువ ట్రేడ్స్ ప్రొవైడ్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే నాకు అర్థం కాలేదిది. అందుకే నేను ట్రేడ్ చేయలేదు. బికాజ్ ఫస్ట్ క్యాండిల్‌లోనే హెవీగా ప్రీమియం యాడ్ అయిపోయింది. దాని తర్వాత మూవ్‌మెంట్ ఇచ్చుకుంటా ప్రీమియం అనేది కంప్లీట్‌గా క్లోజ్ చేసేసింది. అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ కాల్ సైడ్ అయినా కానివ్వండి, మ్యాక్స్ టు మ్యాక్స్ పుట్ సైడ్ అయినా కానివ్వండి, మార్కెట్ 12 పాయింట్స్ నుంచి 18 పాయింట్స్ ఇన్ బిట్వీన్ ప్రీమియం మెల్టింగ్ ప్లస్ ప్రీమియం యాడింగ్ చేసింది కాబట్టి దీనికన్నా ఎక్స్‌ట్రా యాడ్ చేయలేదు కాబట్టి నేనేం చేశానంటే నిఫ్టీలో ఇవాళ ట్రేడే అవాయిడ్ చేసేసాను నేను. ఓకే. సో, ఇప్పుడు మనం నిఫ్టీ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే నిఫ్టీలో ఇక్కడ ఒక క్లోజింగ్ ఉంది మన దగ్గర. ఓకే. అండ్ 2 డేస్ బ్రేక్‌ఔట్ ఉంది. 2 డేస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఉంది. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ వచ్చేసి ఇది. ఓకే. డైరెక్ట్ బ్రేక్‌ఔట్ వచ్చేసి ఇది. ఈ 2. అండ్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ వచ్చేసి ఇది. సీ, రేపు మార్కెట్‌లో ఈ లెవెల్, ఈ లెవెల్, ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఈ లెవెల్ మీద ఎక్కడైనా గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ చేసిందనుకోండి, చాలామంది ఏం చేస్తారు? ఓహ్! ఇక్కడ బయింగ్ రావచ్చు అనుకుంటారు. కానీ ఇక్కడ ఎక్కడ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసినా బయింగ్ రాదు. బయింగ్ ఎప్పుడొస్తది అంటే, మీదికి వెళ్లి రీటెస్ట్ రివర్సల్‌లో రీసెంట్ హై బ్రేక్ చేస్తేనే బయింగ్. లేకపోతే మార్కెట్‌లో ఇక్కడైనా ఫాలో ఉంది, ఇక్కడైనా ఫాలో ఉంది, ఎక్కడైనా ఫాలో ఉంది. బట్ మార్కెట్‌లో బయింగ్ రావాలన్నా గూడా ఇవే లెవెల్స్. దీన్ని తప్పించి నిఫ్టీలో వేరే లెవెల్స్ లేవు. సో, నేనేం చెప్తానంటే ఇక్కడ కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంది కాబట్టి మండే నిఫ్టీలో ట్రేడ్ అవాయిడ్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్‌లో ట్రేడ్ చేయండి. ఇది నా సజెషన్ అకార్డింగ్ టు టుడేస్ మార్కెట్ అనాలిసిస్ అండ్ వాలటాలిటీ అండ్ ప్రీమియం మెల్టింగ్ అండి. ఓకేనా? మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.